నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృష్ణ. తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చకు దారితీసిన రాజ్యసభ నామినేషన్ వివాదంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోసం తెలంగాణలో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆమె తనకు రాజ్యసభ పదవి కంటే ప్రజాస్వామ్య విలువలు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ తాను మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తినని, తన కోసం తెలంగాణకు చెందిన రాజ్యసభ స్థానాన్ని కేటాయించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ తెలంగాణ నుంచి ఎవరైనా రాజీనామా చేసే అవకాశం కల్పించినా తాను ఆ స్థానాన్ని స్వీకరించబోనని స్పష్టం చేశారు. దేశానికి సేవలందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ న్యాయవాది మరియు రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి వంటి జాతీయ నాయకులు ఇతర రాష్ట్రాల అవకాశం కల్పించడం సహజమని, కానీ తనలాంటి పార్టీ కార్యకర్త కోసం అలాంటి ఏర్పాట్లు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇదే సమయంలో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై వస్తున్న ఆరోపణలకు కూడా మీనాక్షి నటరాజన్ ఘాటుగా సమాధానమిచ్చారు. తనపై ఉన్న కేసుల సమాచారాన్ని కాంగ్రెస్ నాయకులే ఎన్నికల సంఘానికి అందించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. బీజేపీ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను ఎప్పుడూ బాధితుల పక్షాన్నే నిలబడే వ్యక్తినని, శ్రీలత విషయంలో కూడా అదే చేశానని చెప్పారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అనేక రాజకీయ, సంస్థాగత కారణాలు ఉన్నాయని చెప్పారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక మహిళగా ఆమె వాదనలు కూడా విన్నామని, ఆమె ఆవేదనను పరిగణలోకి తీసుకొని టీసీసీ అధ్యక్షుడిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తన నామినేషన్ తిరస్కరణకు కేసులే కారణమని చెబుతున్న ప్రచారాన్ని ఖండించిన మీనాక్షి, కేవలం కేసు ఉన్నంత మాత్రాన ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోరని స్పష్టం చేశారు. నామినేషన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె ఎన్నికల వ్యవస్థతో పాటు పలు స్వతంత్ర సంస్థలు కూడా ఒత్తిళ్లకు లోనవుతున్నాయంటూ ఆరోపించారు. తన నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో బీజేపీ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజ్యసభ సీటుకు సంబంధించిన అంశం కాదని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో బీజేపీ అధికార కేంద్రీకరణకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. తనపై వస్తున్న ఆరోపణలు కూడా అదే రాజకీయ వ్యూహంలో భాగమని ఆరోపించారు. సోషల్ మీడియా యుగంలో నిజాలు దాచిపెట్టలేమని, అన్ని విషయాలు ప్రజల ముందుకు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన నామినేషన్ తిరస్కరణపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని, న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు నామినేషన్ హాల్లోకి ఎలా ప్రవేశించగలిగారనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.